దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి నా వాయిస్ వినిపిస్తుంది కదా? హలో. వినిపిస్తుంది. ఈ సమయంలో మనము దేవుడు మనకు ఎంతగానో ఈ యొక్క యోహాను పత్రిక మొదటి పత్రిక విషయంలో ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. చివరి వచనాలకు మనం వచ్చి ఉన్నాం. మరి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఈ యొక్క 21 వచనాలు, 5వ అధ్యాయము 21 వచనాలు చదువుకొని మనం ప్రార్థనా పూర్వకంగా మనము ఈ యొక్క 2 వచనాల్లో ఉన్నటువంటి మర్మాలను మనం గుర్తు చేసుకుందాం. మరి బైబిల్ ఉన్నవారు దయచేసి 20-21 వచనాలు మనం గుర్తు చేసుకుందాం. 5వ అధ్యాయము 20-21 వచనాలు. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన మా జీవితాల్లో మరొక ఈ యొక్క బైబిల్ స్టడీ దినాన్ని మాకు దయచేసినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ 2025వ సంవత్సరంలో ప్రభువా మరొక బైబిల్ స్టడీ దినాన్ని మాకు ఇచ్చినారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. చదవబడినటువంటి వాక్యాలను, వచనాలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి మాకు విరిచి పంచిపెట్టండి. ఇందులో ఉన్న సత్యాలను మేము గ్రహించుకొని మీ బిడ్డలంగా దేవా మేము ముందుకు సాగుతూ, మీ సాక్షులుగా ముందుకు సాగుతూ మేము నాయన మా జీవితాలను మీ కొరకై నాయన మేము అప్పగించుకునే వారంగా ఉండటానికి మాకు సహాయం చేయమని మీకు మనవి చేసుకుంటున్నాం. బలహీనుణ్ణి, పుష్పయోజకుడైనటువంటి నన్ను కూడా దేవా మీ కొరకులో జ్ఞాపకం చేసుకొని మీ సెలవు చాటును మరుగుపరిచి మీ పునరుద్ధాన శక్తిని బట్టి, మీ ఆత్మ నిపుణులను బట్టి దేవా మాకు కావలసినటువంటి ఈ వాక్యం ప్రకటించడానికి కావలసిన మీ కృపను నాకు దయచేయమని మీకు మనవి చేసుకుంటున్నాం. దయపాలించండి ప్రభువా. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనను నజరేయుడైన యేసు నామములో మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి ఈ 2 వచనాలు మనం గుర్తు చేసుకున్నట్లయితే, మనము సత్యవంతుడైన వాని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఇలా ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే, దీనికి ముందు ఈ సంవత్సరంలో అంటే మనము దాదాపు 2024వ తేదీ ఫిబ్రవరి నెలలో ఈ యొక్క 24వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఈ యొక్క యోహాను పత్రికను మనం ప్రారంభించుకున్నాం. అంటే దాదాపు ఒక నెల ముందే, అంటే ఇప్పుడు 11 నెలలు అయింది. ఈ 11 నెలలలో మనం 43 ఈ రోజుతో 43 భాగాలు మనం ధ్యానం చేసుకోగలిగినాం. ఇందులో ఉన్నటువంటి పత్రికలో ఉన్నటువంటి అధ్యాయాలు 5. ఈ 5 అధ్యాయాల్లో 105 వచనాలు ఉన్నాయి. మీరు తర్వాత చూడండి. ఈ 105 వచనాలలో కూడా యోహాను భక్తుడు ఎంతగానో విశ్వాసులకు వివరంగా వివరించిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మన జీవితంలో నిజముగా మనం ఎంత ధన్యులము అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ యొక్క పత్రిక ప్రారంభంలో ఏం చేసినాడు అనంటే, జీవవాక్యముతో కూడిన అని స్టార్ట్ చేసినాడు. మీరు గుర్తు చేసుకోండి, జీవవాక్యంతో కూడిన అని వ్రాసి తర్వాత చివరి వచనానికి వచ్చేటప్పటికి నిత్య జీవము అని చెప్పి
నీ జీవం ఇవ్వనటువంటి జీవము లేనటువంటి విగ్రహాల జోలికి పోవాకండి అని అన్నాడు. మీరు చదవండి తర్వాత ఏమిటంట, మనం గుర్తు చేసుకున్నట్లయితే జీవవాక్యముతో ప్రారంభించినాడు, నిత్య జీవముతో ఆయన ఈ పత్రికను ముగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రభువును నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. జీవవాక్యం ఇది. రెండవది వచ్చి దేవుడు జీవ నిత్య జీవాన్ని మనకి ఇచ్చినాడు. అందువలన జీవము లేనటువంటి విగ్రహాల జోలికి పోవద్దు అని చివరి వచనంలో చెప్పినాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఈ యొక్క 20వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు అని అంటే, ఎరుగుట అనేది 2 మాటలు చెప్పినాడు. ఇలా 2 సార్లు అన్నాడు. అంటే తెలుసుకొనుట అనేది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదన్న సంగతిని ఈ వచనంలో మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఎరుగుదుము ఎరుగుదుము అన్న మాట మనకు 2 సార్లు ఆ వచనంలో వస్తుంది. అంటే తెలుసుకోవటం అనేది మన యొక్క విశ్వాస జీవితంలో ముఖ్యంగా చెప్పాలని అంటే ఆయన 18, 19 వచనాలు అంటాడు, దేవుని పిల్లలము, దేవుని సంబంధులము అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసినాడు. మనం లోకమైతే ఎవరి ఆధీనంలో ఉందో కూడా చెప్పినాడు. కాబట్టి మనము లోకములో ఉన్న మనం దేవుని పిల్లలం అన్నటువంటి ప్రత్యేకతను యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని సంబంధులమైనటువంటి మనము, నిత్య జీవానికి వారసులమైనటువంటి మనము, జీవము కలిగిన దేవుణ్ణి మనము ఆరాధించేటటువంటి మనము ఏది ఎరిగి ఉండాలి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం పిల్లరా. అందుకని ఒక్కసారి మనం ఆ 20 వచనంలో చూస్తే, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని కదండి. ఈ దేవుడు ఏం చేసినాడు అని అంటే ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు కదండి. అంతేకాదు ప్రియురా, అది కూడా మనం ఎరిగి ఉన్నాం. మొదటిదేమో మనము సత్యవంతుడైన వానిని ఎరగటము, రెండోది తన కుమారుడైనటువంటి యేసయ్యను ఈ లోకానికి దయచేశాడు, అనుగ్రహించినాడని మనం ఎరిగిన వారంగా ఉండాలి. అందువలన మనకేమి దొరుకుతుంది అని అంటే, మనము దేవుని కుమారుడు యేసుక్రీస్తున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము కదండి. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, మొదటి వచనంలో చాలా అంటే 20వ వచనంలో చాలా విషయాలను మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. మొదటిదిగా మనం చూసినట్టయితే మనం ఎరగవలసినది ఏమిటంటే సత్యవంతుడైన దేవుడిని ఎరిగిన వారు. రెండవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, ఆ దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించనని ఎరగటం, తెలుసుకోవటం. we know మనం తెలుసుకోవాలి, మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఎవరో చెప్తే కాదు. విశ్వాసం అయినటువంటి తరం మనము ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, మనం అన్నీ కూడా అంటే దేవుని యొక్క విశేషమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా మనము ఎరిగి ఉండాలనేది ఈ భక్తుని యొక్క ఉద్దేశం. అందుకని ఆయన ఎరిగినాము అన్నట్టుగానే చెప్పేస్తున్నాడు. నిజమే, దేవుని బిడ్డలుగా మనం తెలుసుకుని ఉండటము కదా, తెలుసుకుంటూ ఉండటము, తెలుసుకోబోయేటటువంటివి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. అందుకనే యేసయ్య అన్నాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన సత్య స్వరూపి అయి మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అని కూడా చెప్పాడు. కాబట్టి ఆ సత్యస్వరూపి అయినటువంటి ఆ యేసయ్య ఈ దినాన మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ. కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, మనకు ఆ వివేకాన్ని ఆయన అనుగ్రహించేవాడు, ఆ తెలివిని మనకు అనుగ్రహించేవాడు, ఆ సత్యాన్ని మనకు బయలుపరిచేవాడు అన్న సత్యాన్ని మనం గుర్తు చేసుకుని అలాగూ దేవునిలో ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ప్రియరా. అందుకనే ఇప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఇలాగా చెప్తూ ఉన్నాడు. చూస్తారా, మత్తయి అక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడో చూడండి పిల్లరా. 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా, ఏమి రాయబడిందో. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనము మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 27వ వచనం. 11వ అధ్యాయం ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. ఏం రాయబడింది? 27వ వచనంలో మనం చూసినట్లయితే, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగుడు. ఇంకో మాట, కుమారుడు గాక కుమారుడు ఎవనికి ఆయనను ఉద్దేశించిన వాడు కాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. కాబట్టి ఇప్పుడు మనం గుర్తు చేసుకున్నట్లయితే తెలుసుకున్నాం మనం ఎవరి ద్వారా అంటే యేసయ్య ద్వారా పరమ తండ్రి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. దేవుడు, ఆయన అదృశ్య దేవుడైనా కూడా యేసయ్యను మనం గుర్తు చేసుకున్నప్పుడు నిజముగా ఆ పరమ తండ్రి ఎలా ఉంటాడు, ఏ విధంగా ఆయన మన కొరకు ఆ ఎదురు చూస్తున్నాడు, అంటే మనల్ని ఎలాగా తన దృష్టిలో ఉంచుకో ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు కదా. అంతేకాదు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయన బయలుపరచ నిర్దేశించినో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు అంటున్నాడు. కాబట్టి మనము ఇక్కడ ఆ యొక్క 20వ వచనంలో మనం చూసినట్లయితే, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించినాడు, తెలుసుకునేటటువంటి తెలివినిచ్చినాడు, జ్ఞానాన్ని ఇచ్చినాడు కదండి. అంతేకాదు, అది మనం ఎరిగి ఉన్నాము అంటున్నాడు. అది మనం తెలుసుకుని ఉన్నాము. యేసయ్య ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి అని అంటే, సత్యవంతుడైన దేవుణ్ణి మనం తెలుసుకుని ఉన్నాము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అప్పుడు మాత్రమే మనము యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నామన్నటువంటి నిశ్చయత మనకు కలుగుతుంది. కాబట్టి పిల్లలు గుర్తు చేసుకుందాం, ఈ యొక్క 20వ వచనంలో ఈ 3 విషయాలు ఎలా ఉన్నాయి అని మనం గుర్తు చేసుకున్నట్లయితే అలాంటి పరిస్థితి మనకున్నది. అంతేకాదు ప్రియులరా, ఆ ప్రభు లేక యేసయ్య మనకు వివేకాన్ని కూడా అనుగ్రహించేవాడుగా ఉన్నాడన్న సంగతిని మనం 2వ భాగంలో గుర్తు చేసుకోవచ్చు. మొదటి భాగంలో వచ్చి మనం ఎరిగిన వారంగా ఉంటున్నాము. 2వ భాగానికి వచ్చేటప్పటికి ప్రియులరా, ఆ ప్రభు ద్వారా మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. కారణం ఏమిటంటే, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు పిల్లరా ఉపమానాల గురించి ఎన్నో బోధించినాడు. ఉపమానాలు చెప్పి అందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా ఆయన బోధించిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు పిల్లరా, ఏం చేసినాడు అని అంటే, పరలోకపు తండ్రి ఎవరో కూడా ఆయన తెలియజేయటానికి ఆయన ఆ యొక్క 33.5 సంవత్సరంలో, చివరి 3.5 సంవత్సరంలో ఆయన ఎన్నో విషయాలను తెలియజేసిన వాడుగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అలాగా చేయటం వలన పిల్లరా, మనకు ఆ యొక్క వివేకాన్ని మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అంతేకాదు, మనకు ఒక సందర్భాన్ని కూడా మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. యేసయ్య సిలువ వేయబడిన తరువాత, మరణమై ఆయన తిరిగి లేచిన తరువాత ఒక సందర్భం మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటి ఏదైనానంటే పిల్లరా, ఆ యొక్క అమ్మాయి మార్గము గుండా వెళుతున్నటువంటి 2 మనుషులు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. అప్పటికే యేసయ్య తిరిగి లేచి ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. చూస్తారా నాతో పాటు లూకా సువార్తలో మనం చూసినట్లయితే 24వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం వివరంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన యొక్క మనోనేత్రాలకి ఆయన వివేకము కలుగు చేసినాడు, జ్ఞానమునిచ్చినాడు. అది అక్కడ ఆ సందర్భంలో మనం చూడగలుగుతాం. చూడండి, మనం గుర్తు చేసుకున్నట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయంలో 33వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఈ విషయాలను మనం చూడగలుగుతాం. యేసయ్య తిరిగి లేచినాడు. లేచిన తరువాత అమ్మాయి మార్గం గుండా 2 మనుషులు వెళుతూ ఉంటే వాళ్ళతో కూడా కలిసి ఆ మార్గం గుండా వెళుతూ ఉన్నాడు.
వెళ్ళిన తరువాత జరిగినటువంటి పరిస్థితి చూద్దాం. ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. ఆ ఆ గడియలోనే ఆ గడియలోనే వారు లేచి వారి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా ఏమి రాయబడింది అక్కడ? 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును వచ్చి శిశువును వారితో ప్రభు కూడా ఉన్న కూడి లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడునో అదియూ తెలియజేసిరి. ఎవరు వీళ్ళు అంటే సాయంకాలం అయిపోయింది. ఇప్పుడు యేసయ్య ఇంకా ముందుకు సాగుతూ ఉండగా ఆ అమ్మాయి మార్గం గుండా వచ్చిన ఆ ఇద్దరు వారు పొద్దుపోయింది, మాతో కూడా ఈ రాత్రి గడుపు అని యేసయ్యని అడిగారు. వారు యేసయ్య అని తెలియలేదు వాళ్ళకి. తెలియకపోయినా వాళ్ళు ఆ పొద్దుపోయి నువ్వు ఎక్కడికి వెళతావు అన్నట్టుగా ఆయన్ని తమ ఇంటిలోకి ఆహ్వానించారు. ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు అప్పుడు కూడా వారు ఆ లేఖనాల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ తమతో ఉన్నవాడు పునరుద్ధానుడైనటువంటి యేసు అన్న సంగతిని వారు గుర్తించుకోలేకపోయినారు. ఆ సమయంలో యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేసినాడు అని అంటే పిల్లరా వారికి ఈ విధంగా తెలియజేసినాడు. ఏమి తెలియజేసినాడు అని ఇలా చెప్పినాడు. చూడండి, మనం గుర్తు చేసుకున్నప్పుడు వారు కన్నులు తెరవబడినవి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాం. అది జరిగిన తర్వాత వారు యేసయ్య శిష్యులు 11 మంది కూడా అక్కడ వారితో కూడా మాట్లాడుతూ ఉంటే అప్పుడు వారు ఏమంటున్నారు అని అంటే ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయములు ఏమైనాయి, మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకున్నారు. అప్పుడు ఈ శిష్యులతో కూడా ఈ విషయం చెప్తున్నారు. అయ్యా, మేము తెలియక ఏమేమో మాట్లాడుకున్నాము. అయితే యేసయ్య మా మధ్యలో ఉండి మాకు ఆ యొక్క విషయాన్ని బోధపడేటట్లు లేక ఆ యొక్క వివేకము, ఆ తెలివి మాకు వచ్చేటట్లు చేసినాడు అని చెప్పినారు. వాళ్ళిద్దరు చెప్పినప్పుడు ఈ 11 మంది శిష్యులు కూడా ఇప్పుడు ఏమంటున్నారు? శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అదియూ తెలియజేసిరి. ఇదిరంత క్రిటికల్ గా ఉన్నా ఇది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి, 36వ వచనంలో చూస్తే వారు ఎలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. భయపడిపోయి శిష్యులు ఎక్కడున్నారు? ఆ గదిలో రహస్యంగా దాగి ఉన్నారు. అక్కడికి ఆయన వెళ్ళి అసలు విషయము చెప్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, నేను పునరుద్ధానుడైనాను కదా, నేను నిజముగా లేచి ఉన్నాను అన్నటువంటి ఆ విషయాన్ని వారికి తెలియజేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ప్రియులు గుర్తు చేసుకున్నట్లయితే కదా, ఆనాడు ఆ విధంగా శిష్యులకు మాట్లాడినాడు. ఎమ్మాయి దారిలో వారిద్దరితో కూడా ఆయన తెలియజేసినాడు. అది ఆ వివేకము యేసయ్య ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఇక్కడే ఈ అధ్యాయంలోనే 44వ వచనం చదివినట్లయితే మరొక విషయం కూడా బయటపడుతుంది. ఏమిటంటే అంతటా ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునవని వారితో చెప్పెను కదండి. అంతేకాదు, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచెను. కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఎంత ఏమి జరిగిందో అన్నది మనం గుర్తు చేసుకున్నట్లయితే, అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడు అని అంటే ఈ మాట మనం చూస్తాం. ఏమిటంటే, మనము ఆయన వలన మనం ఏం పొందినాము అని అంటే, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరగిదాం కదండి. దేవుని కుమారుడైనటువంటి యేసయ్య మనకు వివేకం అనుగ్రహించినాడు. అందుకనే సామెతల గ్రంథంలో కానీ మనం చూస్తే యెహోవా యందు కదండి
భయభక్తులు కలిగిన వారికి అది జ్ఞానమునకు మూలము అన్నటువంటి విషయం చేసుకుంటాం. ఇంకా చెప్పాలి అని అంటే సామెతల గ్రంథంలోనే ఉంది, జ్ఞానము ఏమని చెప్తుందంటే నేనే జ్ఞానాధారమై ఉన్నాను అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నది. గనుక ఇలాగ విషయాలను గుర్తు చేసుకున్నప్పుడు యేసయ్య ఈ లోకానికి మనకు అనుగ్రహించబడినప్పుడు మనకు ఆ వివేకము అనుగ్రహించి ఉన్నాడన్న సంగతిని తెలియజేసినాడు, తెలుసుకోవాలన్నటువంటి ఆ స్థితిని మనకి ఇచ్చాడన్న సంగతిని మనం గ్రహించాల్సిన వారంగా ఉంటున్నాం. ఇది రెండవ విషయం. మూడవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, బాగా గుర్తు చేసుకున్నట్లయితే మూడవది ఏమిటి అనే ముందు మనం ఈ పౌలు చెప్పినటువంటి ఈ యొక్క వివేకం అనుగ్రహించుట అనే దాన్ని పౌలు ఎలా చెప్పాడు అనే దాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఇంకా తేట తెల్లంగా మరి పౌలు భక్తుడు చెప్పున్నాడు. చూస్తారా? ఎందుకంటే వివేకము ఆయన అనుగ్రహించే నాడు అన్న దానికి మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటేదనంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని దేవుని వలన మనకు దయచేయబడి వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. బాగా గుర్తు చేసుకున్నట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ కాదు, కానీ దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి కదండి ఆత్మను మనం పొంది ఉన్నాము. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ ఏది అని మనం గుర్తు చేసుకున్నట్లయితే యేసయ్యే చెప్పాడు కదండి, మీ మధ్యకు నేను ఆదరణకర్తను సత్యస్వరూపైన ఆత్మను పంపిస్తానని చెప్పిన ఆ మాటే మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. కాబట్టి లౌకికాత్మ కాదు, ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ కాదు, కానీ దేవుడు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ఆత్మను మనం పొంది ఉన్నాము. అందుకనే యేసయ్యను మనం ఎరగగలిగినాము. అందుకనే ఇప్పుడు ఆ సత్యవంతుడైనటువంటి దేవుడిని మనం ఎరగగలిగినాము. గనుక పిల్లలు గుర్తు చేసుకుందాం. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ యొక్క రెండవ విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మూడవదిగా ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి మూడవ భాగం ఏమిటి అని అంటే మనము సత్యవంతుడైన కదండి వానిని ఎరిగటము. అదే కదండి అక్కడ మనం చూసినట్లయితే మనము దేవుని కుమారుడిని యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఏం చేస్తున్నామట? ఆయనలో ఉన్నాం, ఆయన యందు ఉన్నాం, సత్యవంతుని యందు ఉన్నాం. ఏమిటి ఈ మాట అని అంటే మిగతా విషయాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా కూడా నిజము కాదు కదండి. ఏది నిజము అని అంటే సత్యవంతుడైనటువంటి ఆ దేవునిలో ఉన్నటువంటిదే నిజమైనటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం సత్యవంతుని యందు ఉన్నాం. ఈ విషయాన్ని యేసయ్య ఇలాగా చెప్పినాడు పిల్లరా. ఎలాగా ఆయన ప్రార్థన చేసినాడు తండ్రికి. ప్రార్థన చేసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంది పిల్లరా. యోహాను సువార్త 17వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదివితే అక్కడ ఆయన ప్రార్థనలో ఇలాగా తండ్రికి ఆయన ఇలా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటది అని నేనంటే 17వ అధ్యాయము 22, 23 వచనాలు చూసినట్లయితే 22, 23 మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణముగా ఏకముగా ఉన్నందున చేయబడి కదండి చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. జ్ఞాపకం చేసుకుందాం కదా. ఇంతగా యేసు ప్రభు తండ్రితో ప్రార్థన చేస్తూ అన్న మాటలు మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆయన యందు
కదండి. సత్యవంతుని యందు మనం ఉండేటట్లుగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే మన కొరకు ప్రార్థన చేశాడు. సత్యవంతుడైన దేవుడు కదండి, ఆయన దగ్గర నుంచి పంపబడినటువంటి యేసయ్య ఆయన మన కొరకు ఎలాగా ప్రార్థన చేస్తున్నాడో మనం చేసినాడు మనం చూసినట్లయితే, మనము ఏకమై ఉన్నలాగున కదండి, వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని కదండి, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అంటాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నాము అని మనం ప్రశ్న వేసుకుంటే మనకు జవాబు ఏమిటి అని అంటే, సత్యవంతుడైన దేవునిలో ఉన్నాము. ఎలాగూ ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మనకు అలా గ్రహించేటటువంటి వివేకాన్ని ఇచ్చినాడు కనుక, ఇది తెలుసుకున్నటువంటి లోకము ఈనాటికి కూడా సత్యవంతుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు కదండి. సత్యవంతుడైనటువంటి దేవుడు పంపినటువంటి ప్రభువును కూడా, యేసుక్రీస్తును కూడా ఎరగని స్థితిలో ఉండిపోతున్నారు. అయితే మనకు ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అని అంటే, ఆ ప్రభువును మన సొంత రక్షకుడుగా అంగీకరించడమే కాకుండా ఆ వివేకాన్ని కూడా మనకు అనుగ్రహించి మనను సత్యవంతుడిలో నిలబెట్టాడు. సత్యవంతుని యందు ఉన్నాం, అందుకని ఈ సత్యాన్ని మనం తెలుసుకోగలిగినాం, ఎరగగలిగినాం. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల జాములో గుర్తు చేసుకుందాం, ఈ యోహాను భక్తుడు విశ్వాసులకు ఇంత ప్రత్యేకమైనటువంటి విషయాలను, మర్మాలను మన కొరకు వ్రాయించి పెట్టినాడు. కాబట్టే మనము ఈ విషయాలను గ్రహించినప్పుడు ఎన్నటికీ కూడా మన ప్రభువు నుంచి మనం దూరం కాకూడదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఎందుకనే నేనంటే ఈ విషయాన్ని ఇంకొంత వివరంగా మనం చూస్తే, పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రికలో ఇలా చెప్తున్నాడు. చూస్తారా, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ సత్యవంతుడు అన్నటువంటి విషయాన్ని ఆయన కూడా ఎలా చెప్తున్నాడో చూడండి పిల్లరా. ఇక్కడైతే యేసయ్య ప్రార్థన చేసినాడు యోహాను సువార్తలో, అదే రోమిలకు రాసిన పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడో చూడండి అయ్యా. ఏం రాయబడింది? నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. రాయబడిందయ్యా, ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. కదండి, ఏమై ఉన్నాడు మన దేవుడు అని మనం చూసినట్లయితే ప్రేరా, దేవుడు ఏమై ఉన్నాడు? సత్యవంతుడు కాక తీరడు అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకములో ఎన్ని అబద్ధాలు పుట్టుకుని వచ్చినా ప్రియులరా, మన దేవుడు సత్యవంతుడే. అలాంటి సత్యవంతుని యందు మనం ఉన్నాం. కాబట్టి ఆయన సత్యవంతుడు, ఆయన తీర్పు కూడా సత్యంగానే ఉంటది. కాబట్టి తన బిడ్డలైనటువంటి వారికి ఆయన ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైనది వచ్చినప్పుడు మనం దేవుడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని అనటానికి లేదు. అది మనకు ఒక క్రమశిక్షణ లాగా ఇస్తాడు కదండి. అది ఒక క్రమశిక్షణ అంతే. ఎందుకంటే ఆ క్రమశిక్షణలో మనం మరలా సంపూర్ణం అయిపోతాం. గనుకనే ఈ సమయంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు మరోసారి ఆ మాట చూసినట్లయితే, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడుగును గాని దేవుడు మాత్రము ఎవరంట? సత్యవంతుడు కాక తీరడు. అది ఎన్నటెన్నటికీ మారదు. కనుక ప్రియులారా, గుర్తు చేసుకున్నప్పుడు ఇంతటి ఉన్నతమైన స్థితి మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం ప్రియులారా. అందుకే ఈ సమయంలో ఈ విషయాన్ని మనం గ్రహించిన వారమై మనము సత్యవంతుని యందున్నాము అన్నటువంటి మాట మనం గుర్తు చేసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ఆ సత్యవంతుడిని మర్చిపోకుండా మనం ఆయనలో దినదినము మనం ఎదుగుతూ ముందుకు సాగాల్సిన వారం ఉంటున్నాం. గనుక ఈ సమయంలో ఈ యొక్క విషయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు మొదటిదేమో
మనం గుర్తు చేసుకున్నప్పుడు ఎరుగుట, లేకపోతే వి నో అన్నటువంటి విషయాన్ని గురించి మనం గుర్తు చేసుకున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే మనం గుర్తు చేసుకున్నప్పుడు యేసుక్రీస్తునందున్న వారము గనుక మనము సత్యవంతుని యందు ఉన్నాము అన్నటువంటి ఆ యొక్క నిశ్చయత మనం కలిగి ఉన్నామన్న సంగతిని కూడా మనం గుర్తు చేసుకోవటానికి ఆస్కారం ఉంది ప్రియులరా. గనుకనే ఈ సమయంలో మనం చూసినట్లయితే మరొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటి ఏదేనంటే ఆయన నిజమైనటువంటి దేవుడు అన్న విషయాన్ని కూడా ఈ యొక్క 20వ వచనంలో మనం చూడగలుగుతాం. ఎక్కడ రాయబడి ఉంది? ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూసారా, ఈ ఒక్క వచనములో ఎన్ని విషయాలు ఉన్నాయో ఒక్కసారి మనం చూసినట్లయితే అక్కడ మనము ఎరగటము ఒకటి, దేవుడు ప్రభు ద్వారా మనకు ఆ యొక్క వివేకాన్ని అనుగ్రహించటం ఒకటి, మూడవదిగా సత్యవంతునిలో ఉన్నామన్న ఒకటి, నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా ఆయనే నిజమైన దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. నిజమైన దేవుడు ఆయనే. కారణం ఏమిటి? ఎలా మనం చెప్పగలము అని అంటే చూడండి పిల్లరా, ఆయన నిజమైన దేవుడు ఏ విషయంలో ఎలాగా అని మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో చాలా సార్లు మనము ఆరాధనలో ఇది గుర్తు చేసుకుంటాం. చూడండి ఏం రాయబడిందో. 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివితే ఇక్కడ చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి. 6వ వచనం నుంచి ఆ ప్రభువు నిజమైన దేవుడు అన్నటువంటి విషయానికి ఇది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుని స్వరూపము కలిగిన వాడై విడిచిపెట్టకూడని భాగ్యమని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చెప్పండి పిల్లరా, ఆయన స్వరూపం ఏమిటి? దేవుని స్వరూపమా కాదా? కదండి. అంతేకాదు ఇంకేమంటున్నాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమై ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువు యేసయ్య ఇప్పుడు మనుషుని పోలికగా పుట్టాడు కదా. అంతేకాదు ఏమంటున్నాడు? దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని కదా. జ్ఞాపకం చేసుకుని ఇక్కడ నిరూపమవుతూ ఉంది. ఏమిటి అని అంటే ఆయన నిజమైన దేవుడు అని. దేవుని స్వరూపంలో ఉన్నవాడు మనుషుని పోలికగా వచ్చాడు, తను తాను తగ్గించుకున్నాడు కదండి. అంతేకాదు 8వ వచనంలో మాకు మరొక మాట అంటున్నాడు, మరియు ఆకారముందు ఆయన మనుషులుగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. కాబట్టి పిల్లలు గుర్తు చేసుకున్నట్లయితే ఈ విషయము మనకు ఆయన నిజమైన దేవుడు అనే దానికి నిరూపణగా ఉంది. ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? ఎందుకని నేనంటే మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం ఎరిగినప్పుడు మనం సత్యవంతుడిలో ఉన్నట్టు మనము నిశ్చయిత కలిగి ఉంటాము. అదే సమయంలో ఆయన నిజమైన దేవుడు అన్నటువంటి ఎరగటానికి ఈ మాటలు మనకు ఎంతో బలమునిస్తాయి. కాబట్టి మనం గుర్తు చేసుకున్నప్పుడు ఇంతటి స్థితిని దేవుడు మనకి ఇచ్చినాడు కనుక ఆయన మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇలాగా ఉన్నాయి. ఏమిటి అని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఇలాగ తను తాను తగ్గించుకొని, మొదటిది ఏమిటి అని అంటే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా ఏం చేసినాడు? ఆయన తను మనుషుల పోలికగా పుట్టినవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు పిల్లరా, ఆయన అది ఇంకేమని మనం చూసినట్లయితే ఆకారమందు ఏం చేసినాడు? ఆయన మనుషులుగా కనబడి మరణము పొందినంతగా. ఆయన ఇంతకన్నా నిజమైన పరిస్థితి ఇంకేముంది చెప్పండి. అందుకని లూకాసు సువార్తలో ఏమంటున్నాడో చూడండి. ఈ మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమనంటే ఆ యొక్క ప్రభు యొక్క పుట్టుక దిన రోజున జరిగినటువంటి మాట ఏమిటంటే అక్కడ రాయబడిన మాట, ఈయన ప్రభువైన క్రీస్తు అని అంటాడు కదా. ఈయన ప్రభువైన క్రీస్తు.
కాబట్టి ఆయన నిజమైన దేవుడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అయి ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉన్నాం. అంతేకాదు, మనం గుర్తు చేసుకున్నట్లయితే మరొక మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన యేసయ్యే చెప్పిన మాట మరొకటి ఉంది. అదేమిటి అని అంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది కదండి. ఏమని రాయబడి ఉంది అని అంటే, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరును, ఏమి రాయబడి ఉంది అక్కడ చూడండి. మనం అందుకు గుర్తు యేసు, చేసుకో 11:25లో జీవమును ఏమంటున్నాడు? నేనే, చదవండి. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇది ఎక్కడ? మార్తమ్మ దగ్గర చెప్పిన మాట ఇది కదండి. బేతనియా గ్రామంలో లాజరు చనిపోయినప్పుడు ఈ మాట చెప్పినాడు కదండి. ఏమంటున్నాడు? నేనే ఏమని అంటున్నాడు అని అంటే, జీవమును పునరుత్థానమును నేనే అని చెప్పినాడు. మరి అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేను ఇందాక చెప్పిన మాట ఉంది. ఏమి రాయబడి ఉంది అని అంటే, నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు కదండి. రారు అని చెప్పాడు. అంటే అప్పటికే ఆయన ఎక్కడ ఉంటాడు? తండ్రి దగ్గర ఉంటాడని. రారు అన్నాడంటే వెళ్ళరు కాదు కదండి. కాబట్టి ఆయన దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళేదానికి మార్గము ఆయనే, సత్యము ఆయనే, జీవము ఆయనే. ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి మనం. ఆయన అక్కడున్నాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి ఆయన అంటున్నాడు, మీరు రావాలి అని అంటే దానికి మార్గము నేనే, ఇది సత్యము, ఇది అదంతే కాదు, నేను జీవమునై ఉన్నాను గనుక. అందుకే మార్తమ్మ దగ్గర కూడా చెప్తాడు ఆయన. ఏమంటున్నాడు? నేను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. కాబట్టి అక్కడ చెప్పే మాట ఏమిటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు అంటారు కదా. కాబట్టి ఈ రెండు విషయాలు మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, మన దేవుడు మొట్టమొదటిగా చూసినప్పుడు ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆ సత్యవంతుడి దగ్గర నుంచి పంపబడినటువంటి యేసయ్య కదండి మనకు వివేకము అనుగ్రహించినాడు. ఇవి రెండు మనం ఎరిగిన వారంగా ఉండి ముందుకు సాగాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ సత్యాన్ని సంపూర్ణంగా మనం గ్రహించి ముందుకు సాగకపోతే పిల్లరా, సాతానుడు ఏం చేస్తుంటాడు అంటే, ఎవరిని మింగుదునానని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉంటాడు. వాడు తిరిగినప్పుడు చాలా మంది బలహీనులైపోయి వాడి యొక్క అరుపులకి కదండి లోకంలోకి వెళ్ళిపోతారు. అదే ఈనాడు జరుగుతూ ఉంది. అదే కాదు, ఇంకా ఎరగని వారు కూడా ఇలాగే అపవాది యొక్క ఏజెంట్లుగా తయారైపోయి కదండి ఎరిగిన వారిని ఇంకా గందరగోళం చేయటానికి పూనుకుంటూ ఉన్నారు. కనుక మన జీవితంలో ఎప్పుడూ కూడా యోహాను భక్తుడు రాసినటువంటి ఆ యొక్క 3 పత్రికల్లో కూడా విశ్వాసులకే రాశాడు ఆయన. యోహాను సువార్త ఒక విధమైతే, ఈ పత్రికలు ముఖ్యంగా ఆయన దృష్టిలో ఉండింది ఎవరు అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలే. అందుకని వారిని చిన్నపిల్లలారా అన్నాడు, తండ్రులారా అన్నాడు, యవనస్తులారా అని 3 విధాలుగా ఆయన పిలిచినాడు. మనం ఇంతకుముందు ధ్యానం చేసిన వాటిల్లో మనం గుర్తు చేసుకున్నాం. కాబట్టి మనం మన జీవితాల్లో ఆయన దృష్టిలో దేవుని బిడ్డలు అలా 3 విధాలుగా పిలువబడిన వారుగా ఉన్నారు అన్న సంగతిని మనం గ్రహించి ముందుకు సాగాల్సిన వారంగా ఉంటున్నాం. తండ్రులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అందరూ కూడా ప్రభుని ఎరిగిన వారే. అయితే ఆ సత్యవంతునిలో మనం ఉన్నాము అన్న సంగతిని మనం ఎరగాలి. అంతేకాదు, ఆయన నిజమైన దేవుడు అన్న విషయాన్ని కూడా ఈ చివరి వచనంలో చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇంకొక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడండి? నిజమైన దేవుడు, నిత్య జీవము అంటే శాశ్వతమైనటువంటి ఆయన యొక్క జీవాన్ని మనకు అనుగ్రహించినాడు. ఆయనే అయి ఉన్నాడు కదా. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అంటున్నాడు. నిజమైన దేవుడు రెండోది చూసినట్లయితే ఆ భాగంలో ఆయన ఎవరట? నిత్య జీవమై ఉన్నాడు.
ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. మీ సహోదరుడా సహోదరి కదా, నిత్య జీవము అంటే శాశ్వతమైనటువంటి జీవము ఆయనే, ఇంకెవ్వరూ కాదండి. అందుకని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించటం ఒకటైతే, ఆయన శాశ్వతమైన కదండి జీవమై ఉన్నాడు. అందుకని ఆయన చెప్పినాడు, ఏమంటున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నేను గొర్రెలకు జీవమునివ్వటానికి వచ్చినాను, అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చినాను. అంతేకాదు ఆ యొక్క గొర్రెల కొరకు ప్రాణము పెట్టడానికి కూడా నేను వెనుకాడను, నేను ప్రాణము పెట్టి మంచి కాపరిని కూడా ఆయన చెప్పినాడు. కాబట్టి ఇంతటి ప్రభువును మనం ఎరిగి ఉన్నాము గనుక ఆయన ఏమై ఉన్నాడు అని అంటే నిజమైన దేవుడై ఉన్నాడు, సత్యవంతుడైన దేవుడై ఉంటున్నాడు. అదే సమయంలో ఆయన నిత్య జీవమై ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాల్సిన వారం ఉంటున్నాం. అందుకే ప్రియులరా, ఈ సమయంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ నిత్య జీవమైనటువంటి యేసయ్యను మనం ఎన్నటెన్నటికీ కూడా మరువక ఇంకా ఇంకా ఆయనలో మనం స్థిరపడి బలపడి అనేక ఆత్మల కొరకు మనం ప్రయాసపడాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ సత్యాన్ని ఎరగని వారు చాలా మంది ఉన్నారు ప్రియులారా. ఈనాటికి కూడా వారందరూ కూడా ఆ నిత్య నరకానికి జోగుతూ ఉన్నారు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి, వారిని ప్రభు దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకనంటే మనం కూడా ఒకప్పుడు ఎలాంటి వారము అని గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందో చూడండి పిల్లరా. మనము మునుపు ఎలా ఉన్నామో అక్కడ ఈ మాట రాయబడి ఉంది. ఏమిటది అని మనం గుర్తు చేసుకున్నట్లయితే 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఎవరిమై ఉంటిమి? ఆ కాలమందైతే కదండి మీరు దేవుణ్ణి ఎరిగిన మీరు వారై, ఎవరంట? దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దేవుళ్ళు కాని వారు దాసులై ఉంటుంది కదండి. నిజమునకు దేవుళ్ళు కానిటువంటి వారికి మొక్కుతూ ఉంటిమి కదండి, సాగిల పడుతూ ఉంటిమి. ఇలాంటి పరిస్థితి మనది. అయితే ఇప్పుడు ఏం చేసినాము? నిజమైన దేవుని దగ్గరికి వచ్చినాం కదా, సత్యవంతుడైన దేవుని దగ్గరకు వచ్చినాం. అంతేకాదు నిత్య జీవమైనటువంటి ఆ నిత్య జీవమునిచ్చేటటువంటి ఆ దేవుని దగ్గరకు వచ్చినాం. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. నిజమునకు కాని వారి దాసులమై ఉంటిమి అని రాయబడి ఉంది. ప్రియులరా, ఈనాడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ప్రియులరా, మనము ఆ ప్రభువుని ఎప్పుడూ కూడా మనము దూరం చేసుకోకుండా మనము ప్రభువులో ముందుకు సాగుతూ అనేకులు దూరముగా ఉన్న వారిని, ప్రభువుకు దూరంగా ఉన్న వారిని, ప్రభువుని ఎరగని వారిని, ప్రభు పరిచర్యకు మరి ఆటంకపరుస్తున్న వారిని కూడా మనము వారి కొరకు ప్రార్థన చేసి మనము వారిని ప్రభు దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత మన మధ్య ఉన్నది. ఈనాడు అలాంటి పరిస్థితి రావాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడుతూ ఉన్నాం. అందుకని ఇప్పుడు 21వ చివరి వచనానికి వచ్చేటప్పటికి చాలా సింపుల్ గా మరి యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడయ్యా? చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడుడి అంటున్నాడు. చివరి మాట చూడండి పిల్లలు. నేను అందుకే మొదటే చెప్పాను, ఏమిటది? జీవవాక్యము అని స్టార్ట్ చేశాడు, నిత్య జీవముతో ముగించినాడు. జీవము లేనటువంటి విగ్రహాల జోలికి పోవద్దు అంటున్నాడు. ఎందుకనంటే జీవము లేనివి వాటి జోలికి మనం పోకూడదు. అవి ఏదో మనుషుల చేత ఒక పదార్థముగా ద్వారా లేకపోతే ఏదో ఒక ద్వారా చేయబడినటువంటి అవే విగ్రహాలు కానీ ఇంకేమీ కాదు కదండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని అంటే మనము వాటి జోలికి కూడా మనం పోకూడదు. ఇంకా చెప్పాలి అని అంటే పిల్లరా, ద్వితీయోపదేశ కాండములో మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలకు చాలా స్పష్టంగా ఈ మాట వ్రాయబడి ఉంది. నిర్గమ కాండములో మనం చూసినప్పుడు 20వ అధ్యాయంలో ఆజ్ఞలన్నిటిలో మనం గుర్తు చేసుకున్నప్పుడు క్షమించండి ద్వితీయోపదేశ కాండములో మనం చూసినట్లయితే ఆ మాట రాయబడి ఉంది. చూస్తారా? 20వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు 20వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండంలో
నిర్గమాకాండం 20వ అధ్యాయంలోనే చూడండి ఏం రాయబడింది. ఇది 28లో ఉండాలనుకుంటాను. 20 అధ్యాయము 20వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే 3వ వచనంలో ఇంకా స్పష్టంగా రాసినాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం క్రింద భూమి భూమి కింద నీళ్ళ గాని ఉండు, దేని విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇంకా చెప్పాలి అంటే ఆ మాట ఇంకా ఎలా ఉంది? 5వ వచనంలో చూస్తే, ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను కదండి. మన దేవుడు ఎంత స్పష్టంగా ఈ మాటలో రాయించి పెట్టినాడో చూడండి పిల్లరా. భూమి మీద భూమి క్రింద కదండి, ఎక్కడా కూడా ఏ విగ్రహాన్ని కూడా మనం చేసుకుని దానికి సాగిలు పడకూడదు. సాగిలు పడితే కదండి ఆయన రోషము గల దేవుడుగా ఆయన ఆ విషయాన్ని ప్రజల మీద చూపిస్తాడు. అదే జరిగింది ఇప్పుడు కదండి. అమెరికా దేశంలో అదే జరిగింది. ఈ మాట 5వ వచనంలో ఉన్న మాట ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఆ దేవాది దేవుడు సత్యవంతుడైన దేవుడు, నిజమైన దేవుడు కదండి, నిత్య జీవమునిచ్చే దేవుడు ఆయనను ఎగతాళి చేసినారు. పదే పదే ఈ దినాల్లో ఇప్పుడు అది రొటీన్ అవుతూనే ఉంది కదా. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనకు ఏమి చెప్తున్నాడంటే జాగ్రత్త అంటున్నాడు కదా. ఏమంటున్నాడు అని మనం చూస్తే, విగ్రహముల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఎందుకనేనంటే అవి విగ్రహములే కానీ వాటి వలన మనకు ఉపయోగం లేదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. ఈ నిర్గమకాండంలోనే కాదు, ఇర్మియా ప్రవక్త కూడా ఏమంటున్నాడో చూడండి. 10వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదివినట్లయితే కదండి, మొదటి 6 వచనాల్లో మనం చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. 10వ అధ్యాయము యెహోవా మిమ్మును గూర్చి ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనముల ఆచారములు నభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. చెప్తున్నాడు చూడండి. అడవిలో ఒకడు ఏం చేస్తాడు? చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు చేసిన పని బంగారము చేత పనివారు దాన్ని అలంకరింతురు. కదలకూడనట్లు మేకులు పెట్టి సుత్తిలతో బెగ్గొట్టి వాటిని నిలుపుదురు కదండి. విగ్రహాల గురించి ఎంత స్పష్టంగా ఇర్మియా ప్రవక్త సెలవిస్తున్నాడో చూడండి. అంతేకాదు, అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు కదండి, నడవ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడుకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కానే కాదు. అంతే కదండి. అందుకనే ఈ విషయాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు యెహోవా నిన్ను పోలిన వాడెవడూ లేడు అని 6వ వచనంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే పిల్లరా, ఆయన సత్యవంతుడైన దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు కదండి. మనలను ఆయన తన బిడ్డలుగా చేసుకున్న దేవుడు, మనలను నిత్య జీవములోనికి నడిపించే దేవుడు కూడా ఆయనే ఉన్నాడు. ఇంకా కీర్తనాకారుడైతే ఈ విగ్రహాలను గురించి చెప్తూ ఇంకొక మాట అంటాడు. 115వ కీర్తనలో మనం చూసినప్పుడు అది చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, 4వ వచనం నుంచి
మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏమి రాయబడిందో చూడండి. 4వ వచనం, 115వ కీర్తన 4వ వారి వచనం నుంచి. విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటి నోరుండి పలుకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుతో మాట్లాడవు కదండి, గొంతుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. కదండి, ఇవన్నీ తెలిసినటువంటి యోహాను భక్తుడు అంటున్నాడు, విగ్రహముల జోలికి పోకుడి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. కాబట్టి ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ పిల్లల గుర్తు చేసుకుందాం, మన దేవుడు శాశ్వతమైన దేవుడు. మన దేవుడు శాశ్వతమైన జీవమునిచ్చే దేవుడు. మన దేవుడు సత్యవంతుడైన దేవుడు. కనుక పిల్లరా, ఆ ప్రభువుని మనం ఎప్పుడూ కూడా విడవకుండా ఆ ప్రభువుని మనం వెంబడిస్తూ మనం ముందుకు సాగాల్సిన వారం ఉంటున్నాం. అలా చేయగలిగిన నాడే మనము దేవుని బిడ్డలుగా మనము పిలువబడతాం, విశ్వాసులంగా పిలువబడతాం, నిత్య జీవానికి వారసులంగా మనం ముందుకు సాగగలుగుతాం. కాబట్టి పిల్లలు గుర్తు చేసుకుందాం, ఈ యొక్క యోహాను పత్రిక ఈ 43 భాగాలుగా మనము సంవత్సరం పొడుబాత 2024 ఫిబ్రవరి నుంచి ప్రారంభించబడినటువంటి ఈ యొక్క పత్రిక, మొదటి పత్రిక ఈ దినానికి పూర్తి చేసుకోగలిగినాం. కాబట్టి ఇందులో చాలా మంది క్విజుల్లో పాలు పంపులు పొందినారు. 124వ సంవత్సరంలో ఈ మధ్య అలా పాలు పంపులు పొందిన వారికి, ఆ క్విజులు రాసిన వారికి వారు దేవుని వాక్యము బహుమతిగా కూడా తీసుకోగలిగినారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ఇక ముందైనా మరి మీరు రాబోయే ఇంకా 2 పత్రికలు ఉన్నాయి. ఆ 2 పత్రికలు కూడా మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అలాగ సహాయం చేయలాగున ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క దినాన మనం నేర్చుకున్నటువంటి పాఠము 20వ వచనం 21వ వచనంలో మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, ఆయన సత్యవంతుడైన దేవుడు కదండి. ఆయన మనకు వివేకమునిచ్చే దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన నిత్య జీవమై ఉన్నాడు. కాబట్టి జీవము లేని వాటికి మనము సాగిలపడకూడదు, వాటి జోలికి పోకూడదని మనకు హెచ్చరిక చేస్తూ, మనకు కావలసినటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, బలపరిచే విశ్వాసాన్ని ఈ పత్రికలో దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి దేవుని ఎంతైనా మనం వదలక అలాగూ దేవుని మహింపరుచుకుంటూ ఆ ప్రభు చెప్పిన రీతిగా అనేక నశించిపోయే ఆత్మల కొరకు మనము ప్రయాసపడే వారంగా ఉండున్నట్లు దేవుడు సహాయం చేయలాగున ప్రార్థన చేసుకుందాం. అలాగూ ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించలాగున మీకందరికీ ప్రభునామములో వందనాలు చెల్లించుకుంటూ నేను ముగించుకుంటున్నాను. రోజు మొదటి యోహాను పత్రిక ధ్యానాలు బైబిల్ స్టడీలో ముగించుకోవడం జరిగింది. తర్వాత వారం నుంచి 2వ పత్రిక యోహాను పత్రిక ధ్యానాలు ప్రారంభించబడతాయి. మరి క్విజ్ కూడా ఉంటున్నది కాబట్టి రేపటి దినమే క్వశ్చన్స్ పెట్టబడతాయి. అవి గమనించి ఆన్సర్ చేయాలని మనం చేస్తున్నాం. చాలా మంది వింటున్నారు కానీ ఎందుకో ఆన్సర్ చేయలేకపోతున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్స్ విత్ రెఫరెన్సెస్ కూడా ఇస్తున్నారు కాబట్టి సులువుగా రాయగలరని మేము నమ్ముతున్నాం. పోయిన సంవత్సరం నుంచి జరిగినటువంటి క్విజ్ల్లో మంచిగా రాశారు, ప్రైజెస్ కూడా పొందారు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. వారికి కూడా కంగ్రాచులేషన్స్. మరి కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయతో వినాలని మనం చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనలు మనం 17వ తేదీ నుంచి ప్రారంభించుకున్నాం. మడవనూరులో ప్రార్థనాపూర్వకంగా రావాలని మనం జస్ట్ చేసి గ్రూప్స్ చేరి ఉంటాయని చెప్పేసి నమ్ముతున్నాం. అలాగే ఈసారి కూడా మేము విన్నపాలతో చక్కగా ఉపవాస ప్రార్థన కొరకు రండి.
ఆ స్థానిక సంఘం కోసం మనం ప్రార్థన చేస్తాం. అలాగే ఎన్నో అవసరాలు ఉన్నాయి మనకు, మన కుటుంబాల్లో, మన గృహాల్లో. వాటి కొరకు మనం ప్రార్థన చేయడానికి వీలవుతుంది. తర్వాత సువార్త సేవ కొరకు రాబోయేటటువంటి దినాల్లో 2025 సంవత్సరం మనం చేయాల్సినటువంటి పరిచర్య, చిన్నపిల్లల పరిచర్య కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. స్త్రీల పరిచర్య, తర్వాత సేవకుల సదస్సు, అట్లాగే స్వార్థ సేవలు, యూత్ మీటింగ్, ఏప్రిల్ నెలలో యూత్ మీటింగ్ ఉంటుంది. అందుకని సిద్ధపడాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రకటనలు. ఇంకా అనారోగ్యంగా ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఉద్యోగాల కోసం చాలా మంది చూస్తున్నారు. అన్ని తర్వాత పిల్లలు లేని వారి కొరకు, వివాహాల కోసం ఎదురు చూసేవారు. ముఖ్యంగా చిన్న పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు కూడా మన విద్యార్థులు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి ఇక్కడ ఆంధ్రాలో స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా రీఓపెన్ అయినాయి. మరి స్టడీస్ కొరకు మార్చి నెలలో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా, వాటి కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. మరి సమయంలో మన మధ్యలో ఉంటున్నటువంటి సహోదరుడు ప్రేమరాజ్ అన్న ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. వందనాలక్క. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, కృపా సత్య సంపన్నుడా, నీకే స్తోత్రం నాయన. సర్వాధికారి నా తండ్రి, సర్వంతరమైన దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నువ్వు. యేసయ్యా నీకే స్తోత్రాలు. మా ఆశ్చర్యకరుడివి దేవానికి స్తోత్రాలు. ఇగో ప్రభా, ఈ యొక్క సోమవారం నాయన, ఇదిగో తండ్రి, ఈ జూమ్ యాప్లో నాయన బైబిల్ స్టడీ కలిగి ఉన్నట్టుకు ఎంతో కృప చూపి నడిపించిన దేవునికి స్తోత్రాలు. ఆత్మీయ దేవుడు ఆయన మరి అన్నను కూడా ఎంతో జ్ఞాపకం తీసుకునే దేవా, నీ పరిశుద్ధ ఆత్మతో నీ సన్నిధిలో వచ్చిన నాయన యోహాను పత్రిక 5వ అధ్యాయము చివరి నైనా 20-21 నైనా మాటలను నాయన మాకెంతగానో దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. మాతో మాట్లాడిన దేవాని స్తోత్రాలు అయినా దర్శించి బలపరిచినైనా ఈ రాత్రి ఈ జూములో పాల్పులు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విన్న నీ మాటలు వారి హృదయాలు నెమరు వేసుకున్నట్టుగా సహాయం చేయి తండ్రి. నైనా బలపరిచినైనా ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఇచ్చిన వాగ్దానమును చేతపట్టుకుని నమ్మకముగా నడిపించే దేవుడి నువ్వే. జీవముగల దేవా, సజీవుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు. ఇదిగో ఆత్మీయ తల్లిదండ్రులు అనగానైనా ఆద్రములోనైనా ఈ సంవత్సరంలో జరుగుతున్న ప్రతి పరిచయం బడి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఉపవాస ప్రార్థనను గడిచిన నాయన ఇదిగో ప్రభా శుక్రవారం 17వ తేదీ చక్కగా నాయన ఇదిగో మడవనూరులో జరిగించినది స్తోత్రాలు. తిరిగి నాయన రాబోయే నాయన ఇదిగో తండ్రి శుక్రవారము నాయన కొన్ని పాల్గొలు నాయన ఉపవాస ప్రార్థన జరగాలి తండ్రి. నాయన దయచూపు తండ్రి, కనికరించినైనా నీ బిడ్డలుగా మేమందరం కూడా నైనా ప్రార్థన పూర్వకంగా ఆ యొక్క సంఘానికి నైనా మమ్మల్ని నడిపించి అక్కడనైనా ఆ దినముందునైనా వాక్య పరిచరించి నైనా నీ దాసులను కూడా నైనా నీ పునరుద్ధాన శక్తినిచ్చి నీ జ్ఞానమించి చక్కగా నడిపించడానికి స్తోత్రాలు తండ్రి. ఆత్మపురడానికి స్తోత్రాలు. ఇలాగనైనా తండ్రి ఈ నామలు నా ప్రభా ఈ నెల 31వ తేదీ కూడా నైనా తిరుగులపల్లి కూడా జరిగే ఉపవాస ప్రార్థన కూడా సిద్ధపరచనైనా నైనా మేమందరం కూడా కలిసి నైనా ఈ నామలు నా ప్రభా ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి సహాయం చేయతండి. ఆత్మరూపడానికి స్తోత్ర తండ్రి. నైనా ఈ సంవత్సరంలోనైనా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు నైనా జరగవలసిన ప్రతి సంఘంలో క్రమముగా నీ నామములోనైనా నడిపించే దేవుడి నువ్వే. ఆ యొక్క ఉపవాస ప్రార్థనలైనా ఇదిగో ప్రభా మార్చి నెల 4వ తేదీనైనా అపార్ట్మెంట్లోనే మేము ముగించుకొని తిరిగినైనా మా యొక్క పరిచయలో నైనా మరి తదుపరి పరీక్షలోనైనా సువార్త పరిచర్య యవనస్తులు కూడుకును నైనా స్త్రీల పరిచర్యను నైనా ఇదిగో ప్రభా సేవకుల సదస్సును సమస్తమునైనా నైనా చిన్నపిల్లకాయలు ప్రోగ్రామును సమస్తమును నీ నామములో జరిగించుటకు నైనా ఇదిగో తండ్రి క్రమముగా నైనా నువ్వు నడిపించే దేవుడి నువ్వే ప్రభా. ఆత్మీయ అన్నగారు నైనా అక్కడ ఆయన జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి పక్షముగా ఉన్న దేవా, వారికి నైనా ఎంతో ప్రేమిస్తున్న స్తోత్రాలు. అక్కడ కూడా నైనా జ్ఞాపకం చేసుకోతండి. ఆమెకు మంచి ఆరోగ్యం దయచేతండి. ఈ సంవత్సరంలో నాయన ఇదిగో ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయనతో కూడా కలిసి పరిచర్యలో సహకరించడం నైనా సిద్ధపరిచి నడిపించినైనా యేసయ్యానికి వందన స్తోత్ర తండ్రి. దయచేపు తండ్రి. నైనా తిరిగి నైనా ఇదిగో ప్రభా రాబోయే బేస్తారం కూడా నైనా ఇదిగో ప్రభా ఈ నామములో నైనా యవనస్తులు కూడుకుని సిద్ధపరిచినైనా నీ బిడ్డలందరూ కూడా సమకూడికి సహాయం చేయి తండ్రి. ఆ దిన ముందు వాక్యం చెప్పేవారిని కూడా నైనా నీ ఆత్మతో నింపి నడిపించిన ఈ స్తోత్రాలు. ఇలాగనైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోతండి. వివాహం కావాల్సిన
నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి, గర్భవతులను జ్ఞాపకం చేసుకో తండ్రి, బాల్యంతలను జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవా ఇదిగో తండ్రి, ఇంకా మాకు తెలియకనైనా ఎవరైతే తెలియని అనారోగ్య స్థితిలో ఉన్నారో వారందరిని దర్శించినైనా ఇదిగో తండ్రి, తిప్పారపాటులోనైనా దాసుడు నైనా ఎంతో నైనా నమ్మకముగా నడిపించిన దేవా కృష్ణారెడ్డిని జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్యా ఇదిగో తండ్రి, ఈ నూతన సంవత్సరంలో నీ పునరుద్ధరణ శక్తినిచ్చి చక్కగా నీ సన్నిధానికి నడిపించినైనా బలపరచు ప్రభా, నీకే స్తోత్రాలు. ఇంకా అనేక మందికినైనా మంచి ఆరోగ్యం ప్రసాదించినైనా ఇదిగో తండ్రి, మహిమరాజు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చినైనా బలపరిచినైనా మంచి రిపోర్ట్ని దయచేసిన అవుతానికి స్తోత్రాలు తండ్రి. అయినా దీవించి బలపరిచినైనా తండ్రి, జీవం వల్ల దేవా సజీవడానికి స్తోత్రాలు. కృప చూపినైనా ఇదిగో ప్రభా, ఈ దినం నుండినైనా ఇదిగో తండ్రి నేను మరి సెలవు దినాలు ముగించుకొని పిల్లలందరూ కూడా స్కూల్కి వెళుతుండగా వారందరూ రాకపోకలు తోడిండి నడిపించేది, వారి చదువులోనైనా బిడ్డలందరికీ మంచి చక్కగానైనా నువ్వు బలపరిచిన 10వ తరగతి చదువుతున్న బిడ్డలందరూ కూడా నేను మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా సిద్ధపరిచే దేవుడు నువ్వే తండ్రి. నైనా యేసయ్యా నీకే వందన స్తోత్రం చెల్లించుకుంటూ మరొకసారి నైనా ఇదిగో తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధిలో నైనా ఇదిగో ప్రభా, ఈ జమ్ములో యాప్లోనైనా మరి పాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా నైనా నీ ఆత్మతో బలపరచు, నేను నడిపించి నీకు అప్పగించుంటూ నీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో నైనా ఇదిగో తండ్రి, మరి అన్నగారి యొక్క కుమారుడునైనా మరి దాన్ని జ్ఞాపకం తీసుకో తండ్రి. దూర ప్రాంతంలో ఉన్నాడు నైనా, ఏప్రిల్ నెలలోనైనా మా మధ్యకి ప్రయాణమును సిద్ధపరుస్తున్న దేవానికి స్తోత్ర తండ్రి. నైనా ఇదిగో తండ్రి, మా మధ్యకి వచ్చే పర్యంతం వరకు నైనా నువ్వు తోడిని నీ కాపురతములో నడిపించిన ఈ స్తోత్రాలు. నీ జమ్మును కూడా జ్ఞాపకం చేసుకోతండి, ఆ నేను జ్ఞాపకం చేసుకోతండి. వారి పరిచయం బట్టి, వారి ఉద్యోగాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. వారి పట్ల తోడున్న దేవా, వారికి ఇచ్చిన నైనా సంతానమునైనా కుమార్తెని దీవించి బలపరిచిన ఈ స్తోత్రాలు తండ్రి. ఇలాగ అన్నగారి తల్లిని కూడా దర్శించినైనా దాపులు ఉంది తండ్రి, నైనా కాచి కాపాడుతండి. అవి శారీరకము దయచేది ఈ సంవత్సరం అంతా నీ కాపురతములో నీ రెక్కల చాటున కాచి కాపాడే దేవుడి నువ్వే. ఆత్మపురుడా నీకే వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. వందనాలన్నా, థ్యాంక్ యూ. వందనాలు. నందిని వందనాలు. బాబన్న వందనాలు. వందనాలు. చిన్ని మేరీ వందనాలు. వందనాలు. కృపా ప్రణత వందనాలు. మహేంద్రాజు వాణి మా వందనాలు. పీటర్ పాల్ వందనాలు. సలోమి వందనాలు. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాం.